జనసేనాని తొలి నుంచి గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ఆయన ఆలోచనలు కొనసాగాయి. అందుకు అనుగుణంగానే తాను ఇష్టపడి గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వర్తిస్తున్నారు. అయితే పంచాయతీల్లో చాలా సంస్కరణలు తీసుకుని రావాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీలపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి పవన్ తొలి అడుగు వేశారు. ఇందుకు 15 ఆగస్టు సందర్భాన్ని ఆరంభంగా ఎంచుకున్నారు. పంచాయతీల్లో 15 ఆగస్టు నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని 100 రెట్లు పెంచారు. గతంలో మైనర్ పంచాయతీలకు ఇచ్చే ₹100 గ్రాంటును 10,000కు పెంచారు. మేజర్ పంచాయతీలకు ఇచ్చే ₹250ను 25,000కు పెంచారు. ఇంతేకాదు గ్రామ సర్పంచ్ కార్యదర్శుల విలువ పెరిగేలా పవన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఇది తొలి అడుగు అంటున్న పవన్ ఇక ముందు కూడా జనసేనాని గ్రామ స్వరాజ్యం కోసం తీసుకునే నిర్ణయాలు పంచాయతీలను ఎలా పరిపుష్టం చేయబోతున్నాయి? ఇందుకు పవన్ వద్ద ఉన్న ఆలోచనలేంటి? ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డ్రైవ్. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో సాంబశివరావు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. యామిని జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన దైన శైలిలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచి కూడా ఆయన ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా సేవ చేస్తూ ఆయన అనుకున్నటువంటి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆయన ముందడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే ఆయన శాఖలు కూడా కేటాయించుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే గాంధీ మహాత్ముడు చెప్పిన రీతిలో గ్రామాలు పట్టుకొమ్మలు దేశానికి పట్టుకొమ్మలని ఏదైతే చెప్తారో ఆయన చెప్పిన విధంగా గ్రామాలు పటిష్టంగా ఉంటే కనుక దేశ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు అంతా బాగుంటుందని నమ్మినటువంటి సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ ఎవరుతున్నారో ఆయన ఆచరణలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నీరు గారిపోయినటువంటి పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ మొత్తం సమూల ప్రక్షాళన చేసేందుకైతే మాత్రం ఆయన నడుం బిగించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే గత ప్రభుత్వంలో పంచాయతీలకి తాగునీటికి కావచ్చు, ఇతర కనీసం శానిటేషన్ చేయడానికి బ్లీచింగ్ కూడా మనీ లేనటువంటి పరిస్థితుల నుంచి నేడు పరిస్థితులు మార్పు వచ్చింది. రానటువంటి రోజుల్లో ఇప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీలు ఎవరైతే సర్పంచ్ వ్యవస్థ ఉందో ఆ సర్పంచ్ వ్యవస్థ చాలా పటిష్టంగా కాబోతూ ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ పలుసార్లు సూచనలు కూడా ఇస్తూ వచ్చారు. అందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఈ ఆగస్టు 15వ తారీఖుని ఇచ్చినటువంటి ఫండ్ రిలీజ్ ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే 5,000 లోపు జనాభా ఉన్నటువంటి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ పంచాయతీలకు సంబంధించి గతంలో ₹100 ఇచ్చేటటువంటి ఏదైతే ఆగస్టు 15కి కార్యక్రమానికి ₹100 ఇచ్చేవారు. ఏదైతే 5,000 లోపు ఉన్న పంచాయతీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందడుగులో భాగంగా వారికి ₹10,000 ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఏ విధంగా వారికి ఖర్చు పెట్టాలనేది కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి పంచాయతీలకి ₹250 గతంలో ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని ₹25,000 చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ₹100ని 10,000, ₹250ని 25,000 చేయడంతో పవన్ కళ్యాణ్ నిబద్ధతకి మనం చూడవచ్చు. ముఖ్యంగా దీంట్లో కూడా నిబంధనలు కొన్ని పెట్టడం జరిగింది. ఈ డబ్బును ఏ విధంగా ఖర్చు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చూడడం జరిగింది. ఏదైతే స్కూళ్ళల్లో కావచ్చు విద్యాభ్యాసం నేర్చుకునేటటువంటి పిల్లల్లో ఏదైతే దేశం పట్ల భక్తిభావం పెంచాలి, దేశాన్ని గౌరవించే విధంగా ముందుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు కూడా వ్యాసాలు, డిబేట్స్, అదేవిధంగా వక్తృత్వ పోటీలు ఇలాంటివి అనేక అంశాలను తీసుకుని వారికి ప్రైజ్ రూపంలో కూడా మనీ చెల్లించాలంటూ కూడా అంటే ఈ డబ్బు వాడాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఆగస్టు 15న వేడుకల్లో పాల్గొన్న వారికి తినడానికి స్వీట్స్ కూడా ఇచ్చే విధంగా ఈ పండుగ ఉపయోగించాలి. ప్రతి ఒక్కరూ కూడా సిల్క్ వస్త్రాలు కాకుండా జాతీయ పతాకాన్ని కాటన్ వస్త్రంతోనే అంటే చేనేత అన్న కూడా మెచ్చుకునే విధంగా మన సాంప్రదాయాన్ని మనం
చేనేత వస్త్రంతో ఆ జెండాను కూడా ఎగరవేయాలని కూడా ఆయన చూడడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంటికి జలజీవన్ మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా దానికి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు మాత్రం గత ప్రభుత్వం ఖర్చు చేయడం, అది దానికి సంబంధించి దృష్టి రావడంతో దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి విషయం. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ నిధులు కావచ్చు, అంటే పనికి ఆహార పథకానికి సంబంధించి కూడా ఆయన పలు సూచనలు చేయడం, పనికి ఆహార పనిదినాలు కూడా పెంచడం, గ్రామాల్లో ఏదైతే రెక్కాడిదగిన డొక్కాడినటువంటి ప్రజలు ఉంటారో వారికి పనులు లేని టైంలో పనికి ఆహార పథకం ద్వారా కూడా ఈ యొక్క ఆహార పథకాన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాన్ని, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలని పవన్ కళ్యాణ్ తీసుకురావడం, దాని ద్వారా అంచెలంచెలుగా, అంటే ఇది మొదటి స్టెప్గా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి రానున్నటువంటి రోజుల్లో ప్రతి పంచాయతీలో కూడా ప్రతి ఒక్క చోట కూడా కంపల్సరీగా రోడ్స్ అన్నీ కూడా ఉండాలా, ప్రతి ఇంటికి కూడా కుళాయి ఉండాలా, తాగునీరు అనేది ప్రజల హక్కుగా భావించి ప్రతి ఇంటికి కూడా తాగునీరు సక్రమంగా అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలా. ఇదే విధంగా గ్రామాల్లో ఏదైతే ఇతర సమస్యలు ఉంటాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేయడం, అదేవిధంగా ఎప్పటికప్పుడు శానిటేషన్ కూడా కంప్లీట్గా చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం, ఇలా అనేక సమస్యలను అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా పరిష్కారం తీసుకెళ్ళి కేంద్ర పెద్దలతో కూడా మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల అయితే మాత్రం అటు పంచాయతీ శాఖలో మాత్రం సర్పంచులు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖలో ఉన్న రైట్ ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. యామిని. రైట్, థ్యాంక్ యూ.